కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ వాహనంపై దాడి చేసేందుకు సుమారు 50 మంది దుండగులు యత్నించారు. బోనాల పండుగ సందర్భంగా మాణికేశ్వర్ నగర్ లోని స్నేహితుని ఇంటి వద్ద తొట్టెల ఊరేగింపు కార్యక్రమానికి ఎమ్మెల్యే వెళ్లి వస్తుండగా తార్నాకలోని ఆర్టీసీ హాస్పిటల్ వద్ద ఈ సంఘటన జరిగింది. ఎమ్మెల్యే కారుపై దాడికి ప్రయత్నిస్తున్న సందర్భంలో అడ్డుకోబోయిన గన్మెన్ల చేతిలో ఆయుధాలు లాక్కోవడానికి దుండగులు ప్రయత్నించినట్టు తెలుస్తోంది. ఈ దాడి సమయంలో ఎమ్మెల్యేపై తిరగబడిన దుండగులు తమ వద్ద కూడా ఆయుధాలు ఉన్నాయని చెప్పడం ఆందోళన కలిగించింది. దీంతో ఎమ్మెల్యే శ్రీ గణేష్ గుప్తా వెంటనే యూనివర్సిటీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. पूरे लोग पीछे थे उनके, फिर आप लोग पकड़े तो फिर हम लोग पूरे हमारे पास आ गए। अब उन लोगों का ऐसे पकड़ लेते हैं हम लोग। आपका गाड़ी निकले था ऐसा पकड़ो ना, मैं वेपन पकड़ लिया मेरा ऐसा। मेरे को क्या क्यों मेरे को ब्लॉक करा, तुम्हारे को ब्लॉक करा। उधर से आपकी दो तीन गाड़ियाँ सामने जाके ब्लॉक करे। हम लोगों को इधर पीछे से ये गाड़ियों को भी ब्लॉक कर दिया उन्होंने। गाड़ी छोड़ दे के हम लोग आपके पास भाग के आए। लेकिन वो तो एक बार तुमने गाड़ी लेके स्पीड आने के बाद वो लोग क्या करें? उन लोगों को हम लोग अब वेपन पकड़ा हुआ है साहब, उन्होंने कुछ छाते को ऐसा धक्का मार दे के हम लोग अभी गाड़ी में बैठ के अपनी गाड़ी के पीछे भगा के आ गए। ఎల్లో షర్ట్ వేసుకొని ఒక బండి ముంగడ ఎన్కొని వాళ్ళు చెప్పారు. ఒక బండి ముంగడ వచ్చేసి పెట్టేసిండి. వచ్చి వచ్చి డైరెక్ట్ బండి బాగా అనంతరం ఈ దాడి యత్నానికి ప్రయత్నించిన వ్యవహారంపై డీసీపీ బాలస్వామి స్పందించారు. ఎమ్మెల్యే బోనాల వేడుకల్లో పాల్గొనడానికి వెళ్తుండగా కొంతమంది యువకులు దాడి ప్రయత్నం చేసినట్లు ఫిర్యాదు అందిందని అన్నారు. ఎమ్మెల్యేపై దాడికి ప్రయత్నించిన వారు 6 వాహనాలలో మొత్తం 13 మంది ఉన్నట్లు తెలుస్తోంది. యువకుల వాహనాలకు ఎమ్మెల్యే కాన్వాయ్ సైడ్ ఇవ్వకపోవడమే వాగ్వాదానికి కారణంగా గుర్తించినట్లు తెలిపారు. సీసీ కెమెరా దృశ్యాలను బట్టి యువకులు అడిక్మెంట్ వైపు వెళ్లినట్లు గుర్తించామని, వీలైనంత తొందరగా వారిని అరెస్ట్ చేశామని ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి చెప్పుకొచ్చారు. శ్రీ గణేష్ గారు ఒక ఇష్యూలో ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. అందులో ఆయన ఒక 3 వెహికల్స్ లో సికింద్రాబాద్ నుంచి మాణికేశ్వర్ నగర్ లో ఒక బోనాల్ ఫెస్టివల్ కి అటెండ్ కావడానికి వస్తుంటే ఆర్టీసీ హాస్పిటల్ దాటిన తర్వాత ఒక 6 బైక్ల మీద ఉన్నటువంటి వ్యక్తులు సైడ్ ఇవ్వకపోవడంతో ఈయన హారన్ కొట్టడము, తర్వాత వాళ్ళు సడన్ గా వెహికల్స్ ఆపి ఎవరు మీరు వెహికల్స్ అని వాళ్ళని కొంచెం దురుసుగా ప్రవర్తించారనేది కంప్లైంట్. దాని గురించి మన టీమ్స్ వెరిఫై చేస్తున్నాము. ఈ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా అడిక్మెంట్ వైపు వెళ్ళినట్టు తెలుస్తా ఉంది. ఇట్ ఈస్ అండర్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఫర్దర్ డీటెయిల్స్ విల్ బి. అట్లాంటిది గన్మెన్లను కూడా అడగడం జరిగింది, అట్లాంటిది ఏం జరగలేదు. బట్ గన్మెన్లు ఉండి చూసి అయితే ఏంటి అన్నట్టు మాట్లాడారు. దాడి అట్లాంటిది ఏం జరగలేదు, ఓన్లీ న్యూసెన్స్ లాగా అడ్డగించినట్టు తెలుస్తా ఉంది. ఎవరనేది వెరిఫై చేస్తారు. అదే సేమ్ మెన్షన్ చేశాడు, బట్ తనకు కొందరి మీద అనుమానం ఉంది అన్నట్టు చెప్తా ఉన్నాడు. ఇట్ ఈస్ అండర్ ఇన్వెస్టిగేషన్. అన్ని బండ్ల మీద ట్రిపులే, అన్ని బండ్ల మీద ట్రిపులే. ఓడని ఒక బండ్ల ఇద్దరు, ఒక బండ్ల ముగ్గురు ఉంటారు. అన్ని ఉన్న బండ్లన్నీ ముగ్గురే.